ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు కర్రి కర్రేనుగు పొదుగు పొండ. గోమహత్యని ఇప్పుడు తెలుసుకుందామండి. గోవు పాదము పితృదేవతలు, కుక్కలు పిడుగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు కర్రి కర్రేనుగు పొదుగు పుండరీకాక్ష, చన్నుకట్టు సప్తసాగరాలు, గోమయం శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోట్ల ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసం, కొమ్ములు కోటి గుళ్ళు, మొగము వెష్ట, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు పల్లవరేకులు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. ఒకానొకప్పుడు దేవేంద్రుని సతీమణి సచీదేవి, బ్రహ్మదేవుని ఇల్లాలు సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని ఇంటి లక్ష్మీదేవి, శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి, గోపాలకృష్ణుని భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి, వశిష్ఠుని భార్య అరుంధతీదేవి వీరంతా కలిసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి, శ్రీకృష్ణస్వామి, ప్రాతకాలంలోనే లేచి స్త్రీలు చేసే పనుల వలన కలిగే పాపములు ఎట్లా నశిస్తాయో వివరించండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వారితో, ఉదయమునకు ముందుగానే లేచి స్త్రీలు చేసే పనుల వలన కలిగే దోషాలు పాపాలు నశించాలంటే లేచిన వెంటనే స్త్రీలంతా కూడా గోమాత యొక్క మహత్యమును చదువుకోవాలి. అట్లా చదవడం వలన అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము తెలిసి కానీ తెలియక కానీ